ఆధ్యాత్మికతకిని అంటే భక్తి మార్గానికి తేడా తెలియకుండా 2 కలిపేస్తున్నారు మీరు కూడా యాంకర్‌లు కూడా. భక్తి అనేది అది రిచువల్స్‌కి సంబంధించింది. అంటే భగవంతుడు ఒక విగ్రహ రూపంలో ఆరాధించడం. హ్మ్. కానీ ఆధ్యాత్మికవేత్తలు అది ఒక శక్తి స్వరూపంగా చూస్తారు. అంటే శక్తి అంటే మరలా అమ్మవారండి అని అడక్క ఒక ఫిగర్ తగిలిస్తారు. దానికి మరెలా? ముక్కు ఏమీ లేదు. ఆ! శక్తికి రూపం లేదు. ఆ బ్రహ్మ అంటే మీరనుకునే బ్రహ్మ ఏది 4 తలకాల బ్రహ్మ అనే అది కాదు. హ్మ్. బ్రహ్మ అంటే బృహ్ అనే సంస్కృత ధాతువు నుంచొచ్చింది. హ్మ్. ధాతువు నుంచి వస్తుంది. బృహ్ అంటే అని అర్థం. ఎప్పుడు హా అంటాం? ఏదైనా భావానికి అందనప్పుడు, భాషకి లొంగనప్పుడు అంత అనమాట. అనంతమని. ఆశ్చర్యాన్ని కలిగించింది అనంతం. అనుకోవచ్చా? ఆ! అంటే భాషకు భాషకు అందేది కాదు. అందేది. భగవంతుడనేవాడు మాటల్లో చెప్పలేనిది. చెప్పలేదు. అది ఒక అనుభవం. హ్మ్. హ్మ్. అందుకే భగవంతుడు చూపిస్తావంటే తీ తీపిని అంటే స్వీట్‌ని చూపించగలవు గానీ, హ్మ్. తీపి ఎలాగుందో చూపించలేవు. హ్మ్. ఎవరికి వారు నోటి మీద, నాలుక మీద వేసుకుంటే నీకు ఒక రకంగా అనిపించవచ్చు, అవును. నాకు ఒక రకంగా అనిపించవచ్చు. హ్మ్. కాబట్టి నీ అనుభవం నీది, నా అనుభవం నాది. అందుకే భగవంతుడి విషయంలో ఎవరి అనుభవం వాళ్ళది. హ్మ్. కానీ ఆ యొక్క పరమేశ్వరుడు లేకపోతే ఆ పరమాత్మ అనేటటువంటిది ఒక అనుభవం మాత్రమే.